దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 62. నందిత రూమ్లో కూతురు ఫోటో కోసం వెతుకుతున్న అమర్. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ముత్యాలు అశ్వినికి ఎదురుపడి ఆనంది కొట్టిన చోట ఎర్రగా కందిపోవడం చూసి, అదేంటి బాబుగారు, మీ చెంప అలా ఎర్రగా కందిపోయిందేంటి అని అడుగుతుంది. తన మాటలకి అశ్విన్ తడబడుతూ, అది అది ఏమైందంటే, హా, దోమ, ఏదో దోమ కుట్టినట్టుందిలే అని తడబడుతూ చెప్పుకుంటూ వెళ్తాడు. దోమ కుడితే అంత ఎర్రగా ఎందుకు కందుతుంది అని ఆలోచిస్తూ ఉండగా, ముత్యాలు ఇలా రా అంటూ నందిత కిచెన్ నుండి కేకలు వేస్తుంటుంది. దాంతో ఆ ఆలోచన మర్చిపోయి, వస్తున్నాను మేడం అంటూ వెళ్తుంది. అశ్విన్ రూంలోకి వెళ్ళి అద్దం ముందు నిలబడి చంప చూసుకుంటూ, ఎలా కొట్టిందో చూడు, అందరూ గుర్తుపట్టేలాగా ఉన్నారు అని అనుకుంటూ కందిన దానిమీద పౌడర్ అద్దుకుంటూ ఉంటాడు. అమర్ వ్రతానికి రావటానికి సాంప్రదాయ వస్త్రాలు రెడీ అయి రూముల నుండి వచ్చేసరికి చైతన్య సోఫాలో కూర్చొని పేపర్ చదువుతుంటాడు. రెడీ కాకుండా ఇంకా అలాగే ఉన్నావేంటి చైతన్య, వ్రతానికి టైం అవుతుంది అని అంటాడు అమర్. అమర్ మాటలు వింటూ రెడీ అయిన దమయంతి గారు కూడా అక్కడికి వచ్చి, ఇలా ఫంక్షన్కి వస్తూ పోతుంటేనే బంధుత్వం కలుస్తుంటుంది చైతన్య, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అని అంటుంది. వాళ్ళిద్దరూ వ్రతానికి వెళ్ళాలనుకోవటం చైతన్యకి అంతగా నచ్చక లేచి నిలబడి, ఆ ఇంటికి ఈ ఇంటికి ఎప్పటికీ శత్రుత్వమే ఉంటుంది కానీ బంధుత్వం అనే మాటని కలపకండి బామ్మ, అది నాకు ఇష్టం లేదు అని అంటాడు. అంటే ఏంటి చైతన్య, ఇప్పుడు నువ్వు వ్రతానికి రావా అని అడుగుతాడు అమర్. మీరు బామ్మ ఆ ఫంక్షన్కి వెళ్ళడమే ఇష్టం లేదంటే మళ్ళీ నన్ను రమ్మని అంటారేంటి మావయ్య అని అడుగుతాడు చైతన్య. వెళ్ళకపోతే ఆనంది చాలా బాధపడుతుంది చైతన్య, తన సంతోషం కోసమైనా మేం వెళ్ళాలి అనుకుంటున్నాం, మాతో పాటు నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని అంటాడు అమర్. సారీ మావయ్య, నేను రాను, మీరు వెళ్ళిరండి అని చెప్పి చైతన్య పైకి వెళ్ళిపోతాడు. చైతన్య మనస్తత్వానికి అమర్ బాధపడుతుంటే, నువ్వు చైతన్య మాటలు పట్టించుకోకరా, ఇలా వస్తూ పోతూ ఉంటేనే మీ భార్యాభర్తల మధ్య ఉన్న కోపద్వేషాలు తగ్గిపోతుంటాయి, ముందు మనం వెళ్దాం పదా అని చెప్పి దమయంతి గారు అమర్ చేపట్టుకుని తీసుకుని వెళ్తుంటుంది. చైతన్య రూంలోకొచ్చి, నీ చెల్లెల కోసం నేను వెయిటింగ్ అశ్విన్, ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను అని కోపంగా అనుకుంటాడు. ఇక్కడ ఆనందికి ముత్యాలు మంచి డిజైనర్ శారీ కడుతూ రెడీ చేస్తుంటుంది. శారీకి తగ్గట్టుగా సింపుల్ జ్యువెలరీ పెట్టి, తన జడ నిండా పూలు పెట్టి, మహాలక్ష్మిలాగా ఉన్న ఆనందిని తనివి తీరా చూస్తూ, నాదిస్తే తగిలేలాగా ఉందమ్మా అంటూ మెటికలు విరుస్తుంది. నేనిలా తయారైనప్పుడల్లా మా బామ్మ కూడా నీలాగే వేలు విరుచుకుంటుంది ముత్యాలు అని అంటుంది నవ్వుతూ. తన మాటలకి ముత్యాలు కూడా నవ్వి, బయటికి వెళ్ళి ఒక్కసారి మీ భర్తకు కనపడండి, నేను ఈ రూమ్ సర్ది వస్తాను అని అంటుంది. సరే ముత్యాలు అంటూ ఆనంది బయటకొస్తుంది. అశ్విన్ అటుగా నిలబడి వర్కర్స్తో మామిడి తోరణాలు కట్టిస్తూ ఉంటాడు. ఆనంది వెనుకగా వెళ్ళి, యమా అని పిలుస్తుంది. "ఉమ్" అంటూ అశ్విన్ వెనక్కి తిరుగుతాడు. అందమైన శారీలో బంగారు బొమ్మలా కనిపిస్తున్న భార్యని టాప్ అండ్ బాటమ్ చూస్తూ మెస్మరైజ్ అవుతుంటాడు. నేను ఈ చీరలో ఎలా ఉన్నాను యమా అని అడుగుతుంది. కానీ అశ్విన్ తన మాటలు వినిపించుకోనంతగా తన ట్రాన్స్లో ఉంటాడు. ఓ యమా, ఏమైంది నీకు, ఎలా ఉన్నాను నేను అంటూ అశ్విన్ భుజం మీద చేయి వేసి కదిలిస్తుంది. దాంతో అశ్విన్ ఈ లోకంలోకి వస్తాడు. నేను ఎలా ఉన్నానో చెప్పమంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్‌లా అయిపోయావేంటి అమ్మా అని అడుగుతుంది. అది ఆ! ఉన్నావు. బాగానే ఉన్నావులే అని పొడి పొడి మాటలతో చెప్తాడు.
ఏంటి అమ్మా! అలా నిదానంగా చెప్తున్నావు? నేను బాగలేనా? అని అడుగుతుంది మొహాన్ని చిన్నబుచ్చుకుంటూ. అశ్విన్ పక్కకి మొహం తిప్పుకొని, బాగున్నావని చెప్పాను కదా! నన్ను విసిగించకుండా వెళ్ళు. నాకు పనులున్నాయి అని అంటాడు మామిడి తోరణాలు వర్కర్స్‌కి అందిస్తూ. పోయమ్మా! నా విషయంలో నువ్వెప్పుడూ ఇంతే అని కోపగించుకుంటూ ఆనంది నిరుత్సాహంగా వెళ్తుంటుంది. తను అలా వెళ్తుంటే తన వైపు కాస్త బాధగా చూస్తుంటాడు. ఆనంది అక్కడ్నుంచి తన రూమ్ వైపు వెళ్ళబోతుండగా, ఆనందీ! అని అమర్ పిలుపుతో అటువైపుగా చూస్తుంది. ఎదురుగా అమర్‌ని, వాళ్ళ బామ్మగారిని చూసి సంతోషపడుతూ, మావయ్య! అని పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్తుంది. అశ్విన్ కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి, వాళ్ళని చూస్తూ ఉండగానే నందిత కూడా కిచెన్‌లో నుంచి పని పూర్తి చేసుకొనొస్తుంది. ఆనంది సంతోషంతో దగ్గరికి వెళ్ళి, "వచ్చారా మావయ్య? నా అల్లరి లేకుండా ఎలా ఉంటున్నావు బామ్మ?" అంటూ ఇద్దరిని హగ్ చేసుకుంటుంది. అమర్ అభిమానంగా తన మొహాన్ని చేతిలోకి తీసుకొని, "రాకుండా ఎలా ఉంటానమ్మా?" అని తన నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెడతాడు. అమర్ అలా ఆనందికి ప్రేమను పంచుతుంటే, అది చూస్తున్న అశ్వినికి, నందితకి లోపల మండిపోతూ ఉంటుంది. దమయంతి గారు కూడా మనవరాల్ని దగ్గరకు తీసుకొని, "ఈ చీరలో మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా" అని అంటుంది. అంతలో అమర్ కాస్త దూరంలో ఉన్న భార్యా కొడుకు వైపు చూస్తాడు. ఆనంది మీద ప్రేమ చూపించడం వల్ల వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్న ఎక్స్‌ప్రెషన్ చూసి ఇబ్బంది పడుతుంటాడు. "మీరిద్దరే వచ్చారేంటి? అన్నయ్య రాలేదేంటి?" అని అడుగుతుంది ఆనంది అన్న మీద అభిమానంతో. "అది చైతన్యకి ఆఫీసులో ముఖ్యమైన వర్క్స్ ఉన్నాయమ్మా! అందుకే రాలేకపోయాడు" అని అంటాడు అమర్. అతను ఎందుకు రాలేదు అనేది నందిత, అశ్విన్ అర్థం చేసుకోలేనంత పిచ్చివాళ్ళేమీ కాదు. "ఆ అన్నయ్య కూడా వచ్చుంటే బాగుండేది కదా మావయ్య" అంటూ ఆనంది బాధపడుతుంది. "మళ్ళీ ఎప్పుడైనా వస్తాడులేమ్మా" అని అంటాడు అమర్. "ఏంటి మనవడా అక్కడే ఉన్నావు? నాతో మాట్లాడవా?" అని అడుగుతుంది దమయంతి గారు అశ్విన్ వైపు ప్రేమగా చూస్తూ. ఆ క్షణం అశ్విన్ మనసులో కోపంగా కలుగుతున్న భావాల్ని వదిలేసి, బామ్మగారి మీద అభిమానంతో దగ్గరికొచ్చి, "అదేమీ లేదు డార్లింగ్" అని అంటాడు. దమయంతి గారు మనవణ్ణి కూడా దగ్గరికి తీసుకొని, వాళ్ళిద్దరినీ పక్కపక్క నిలబెట్టి చూస్తూ, ఆది దంపతుల్లాగా కనిపిస్తున్నారు అని ఇద్దరికీ మెటికలు విరిచి, ఇద్దరి నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది. వాళ్ళని చూసి అమర్ కూడా సంతోషపడుతుంటాడు. ఆమర్ కూడా కొడుకు భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీయబోతుండగా, "నాక్కొన్ని పనులున్నాయి బామ్మ. మళ్ళీ తర్వాత మాట్లాడతాను" అని చెప్పి, కావాలని తండ్రికి అందకుండా వాళ్ళ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అమర్‌కి అది అర్థమై మౌనంగా బాధపడుతూ భార్య వైపు చూస్తాడు. నందిత కూడా అదంతా గమనించి కోపంతో మౌనంగా తల తిప్పుకుంటుంది. తన కోపాన్ని చూసి అమర్ బాధగానే నవ్వుకుంటాడు. అప్పుడే ముత్యాలు కూడా అక్కడికొచ్చి, "బాగున్నారా అండి?" అని ఇద్దరిని పలకరిస్తుంది. "బాగున్నాం ముత్యాలు" అని సమాధానం చెప్తారు. "నేను వెళ్ళి రెడీ అయి వస్తాను. ఈలోపు వాళ్ళకి కాఫీ ఇవ్వు ముత్యాలు" అని అంటుంది నందిత. "అలాగే మేడం" అని చెప్పి ముత్యాలు కిచెన్ వైపు వెళ్ళబోతుంటే, "నువ్వాగు ముత్యాలు" అని అంటుంది దమయంతి గారు. ముత్యాలు ఆగిపోయి ఏంటి అన్నట్టుగా చూస్తుంది. నన్ను ఈ ఇంటికి ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళ చేతి కాఫీ మాత్రమే తాగుతాను. లేదంటే నేను, నా కొడుకు ఇప్పుడే వెళ్ళిపోతాం అని అత్తగారి హోదాలో డిమాండ్ చేస్తుంది దమయంతి గారు. తన మాటలకి నందిత కోపంగా చూస్తుంటే, "అమ్మా ఎందుకిదంతా" అని అంటాడు అమర్. "నువ్వు ఊరుకోరా! ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయకపోతే ఎలా?" అని అంటుంది కోడలు వైపు ఓరగా చూస్తూ. నేను అత్త స్థానంలోకి వచ్చాక కూడా నా అత్తగారి పోరు భరించాల్సొస్తుంది. వ్రతం అయ్యే వరకు ఈ అమ్మ కొడుకుని భరించక తప్పదు అని మనసులో తిట్టుకొని, కూర్చోండి నేనే కాఫీ తీసుకునొస్తాను అని అంటుంది నందిత. అయితే ఓకే అని దమయంతి గారు అక్కడ ఉన్న సోఫాలో ఠీవీగా కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటుంది. నందిత తను కూర్చున్న విధానం చూసి,
ఆ రోజుల్లో లేని అత్తగారి హోదా ఇప్పుడు చూపిస్తుంది అని తిట్టుకొని కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ అత్తాకోడల భావాలను చూసి అమర్ నవ్వుకుంటాడు. అమ్మో! ఈ బామ్మగారు మా నందిత మేడని మించినవారే అని అనుకుంటుంది ముత్యాలు. బొమ్మకి మా బామ్మ అయితేనే బాగా కరెక్ట్ అని ఆనంది సంతోషపడి, నువ్వు కూడా కూర్చో మావయ్య అంటూ అమర్‌ని కూడా కూర్చోబెడుతుంది. కొద్దిసేపటికి నందిత కిచెన్‌లో కాఫీ కలిపి, ఒక కప్పులో సరిపడా షుగర్ వేసి, అత్తగారి షుగర్ దృష్టిలో పెట్టుకొని, మరో కప్పులో షుగర్ లేని కాఫీ కలిపి ట్రేలో పెట్టుకొని తీసుకొనొస్తుంది. షుగర్ లెస్ కాఫీని అత్తగారికి ఇస్తుంటుంది. దమయంతి గారు తన అత్తగారి హోదాలో కాలు మీద కాలు వేసుకొని కోడల్ని చూస్తూ కాఫీ అందుకుంటుంది. షుగర్ ఉన్న కాఫీని భర్తకు అందిస్తుంది. అమర్ మాత్రం తన వైపు అభిమానంతో చూపులు కలుపుతూ కాఫీ అందుకుంటాడు. దమయంతి గారు కాఫీ సిప్ చేసి తాగగానే, మా మేడం చేతి కాఫీ ఎలా ఉంది అమ్మగారు అని అడుగుతుంది ముత్యాలు. కాఫీలో చక్కెర లేకపోయినా అభిమానంతో ఇచ్చింది కదా, అందుకే అమృతంలాగా ఉంది అని అంటుంది కోడలి వైపు ప్రేమగా చూస్తూ. అవును నందిత, కాఫీ చాలా బాగుంది అని అంటాడు అమర్ కూడా. నందిత అది విని తన యాటిట్యూడ్‌తో చూస్తూ ఉంటుంది. అబ్బా! మా మావయ్య మా బొమ్మని మెచ్చుకుంటూ ఉంటే భలే ఉంది. వీళ్ళిద్దరూ ఒకటైతే ఎంత బాగుంటుందో! కానీ మా యమ్మ ఒప్పుకోడు కదా! అని అనుకుంటుంది ఆనంది బాధపడుతూ. చేతిలో ఉన్న ట్రేని ముత్యాలకిచ్చి, గెస్ట్‌లందరూ వచ్చేసరికి నేను రెడీ అయి వస్తాను ముత్యాలు అని చెప్పి నందిత పైకి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ కాఫీ తాగగానే ఆనందిని మధ్యలో కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళిన అశ్విన్ మళ్ళీ లోపలికొచ్చి సర్వెంట్స్‌తో ఏర్పాట్లు చేయిస్తూ వాళ్ళ ముగ్గురిని చూస్తుంటాడు. అప్పుడే హాయ్ ఆనంది అంటూ గీత, సరళ, రూప ఎంటర్ అవుతారు. ఓ హాయ్ అంటూ ఆనంది వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి నవ్వుతూ హగ్ చేసుకుంటుంది. అశ్విన్ కూడా తన ఫ్రెండ్స్‌ని చూస్తుంటాడు. గీత కంటికి అశ్విన్ కనపడగానే ఏదో తెలియని ఇబ్బందికి గురవుతుంటుంది. ఆనంది వెంటనే అది గమనించి గీత మీద కాస్త జలస్ ఫీల్ అవుతుంటుంది. అమర్, దమయంతి గారు కూడా వాళ్ళని పలకరిస్తారు. మీరు కూర్చొని మావయ్య, నేను నా ఫ్రెండ్స్‌తో మాట్లాడి వస్తాను అని చెప్పి ఆనంది ముగ్గురిని తన రూంలోకి తీసుకెళ్తుంది. గీత చేయి పట్టుకుని రూంలోకి లాక్కొచ్చినట్టుగా తీసుకొచ్చి, ఏంటే నా యమ వైపు అలా చూస్తున్నావు? ఇప్పుడతను నీ గ్రీక్ వీరుడు కాదు, నా మొగుడు అని గొప్పగా చెప్తుంది. అబ్బో! అంటారు సరళ, రూప దీర్ఘం తీస్తూ. కానీ గీత కాస్త కోపం తెచ్చుకుంటూ, ఛీ! నోరు మూయవే. ఒకప్పుడు నీ యముడి మీద నేను మనసు పారేసుకున్నా, నీ యముడు నీకు మొగుడయ్యాక ఆ ఆలోచన అప్పుడే వదిలేశాను అని అంటుంది నిజాయితీవంతమైన మనసుతో. అలా అయితే పర్వాలేదు. ఏమో నా యమ మీద ఎవరిదైనా చూపు పడితే నేను భరించలేను అని అంటుంది ఆనంది. నీ స్నేహితురాలు నీకు ద్రోహం చేసేంత దుర్మార్గురాలు ఏమీ కాదు అని మాట్లాడుతుంటారు. బయట దమయంతి గారు మనవడితో కలిసి సత్యనారాయణ స్వామి మండపానికి ఏర్పాట్లు చేయిస్తుంటుంది. ఎవరి పనిలో వాళ్ళు ఉండటం అమర్ గమనించి, ఈ ఇంట్లో ఎక్కడో దగ్గర నా కూతురు ఫోటో ఉండే ఉంటుంది కదా! నా కూతురు ఎలా ఉంటుందో చూసుకోవాలి అని అనుకుంటూ అక్కడి నుంచి తప్పుకుంటాడు. అలా పైకి వెళ్ళి కనపడ్డ ప్రతి రూమ్‌లోకి వెళ్ళి శిరీష ఫోటో కోసం చూస్తుంటాడు. అలా అన్ని రూమ్స్ వెతుకుతూ అశ్విన్ రూమ్‌లోకి వెళ్తాడు. అశ్విన్ బెడ్ పక్కన అశ్విన్, ఆనందిల పెళ్లి ఫోటో కనిపిస్తుంది తప్ప ఇంకేమీ ఫోటోలు కనిపించడం లేదు. దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెళ్లి ఫోటో తీసుకుని ప్రేమగా నిమురుతూ, నా కొడుకు, కోడలు చూడ చక్కని జంట అని అనుకొని తిరిగి ఆ ఫోటోని అక్కడ పెట్టి శిరీష ఫోటో కోసం గాలిస్తుంటాడు. ఆ రూంలో ఎక్కడా కనిపించకపోయేసరికి నిరాశగా బయటికి వచ్చి ననిత రూమ్ వైపు చూస్తాడు. సైలెంట్‌గా ఆ రూంలోకొచ్చి బాత్రూంలో రన్నింగ్ వాటర్ సౌండ్ విని తను బయటికొచ్చేసరికి ఈ రూంలో శిరీష ఫోటో దొరుకుతుందేమో చూడాలి అని అనుకుంటూ వెతుకుతుంటాడు.
కానీ అక్కడ కూడా కూతురి ఫోటో దొరకక నిరాశపడుతూ, ఈ రాక్షసి కావాలని నా కూతురి ఫోటో కనపడనివ్వకుండా చేస్తుంది అని తిట్టుకుంటూ ఆ రూమ్‌లో నుంచి వెళ్దామనేసరికి టక్కున వాష్‌రూమ్ డోర్ తీస్తున్నట్టుగా సౌండ్ వినపడుతుంది. ఎక్కడ తన కంట పడాల్సి వస్తుందేమో అనుకుని భయపడి అక్కడ ఉన్న డోర్ చాటున దాక్కుంటాడు. నందిత కట్టుకోవాల్సిన శారీని ఒంటికి మామూలుగా చుట్టుకొని, తడి జుట్టుకి టవల్ కట్టుకొని రూమ్‌లోకి వచ్చి అద్దం ముందు నిలబడుతుంది. అమర్ సైలెంట్‌గా ఆ రూమ్ నుంచి వెళ్దామని ప్రయత్నించేసరికి లంగా జాకెట్‌తో ఉన్న తనని అద్దంలో నుంచి చూస్తుంటాడు. ప్రియమైన భార్య అలా కనపడగానే అమర్ మెస్మరైజ్ అవుతూ అంతలోనే తనకు భయపడి, అమ్మో! నేను తనని ఇలా చూశానని తెలిస్తే ఈ రాక్షసి నా ప్రాణాలు తీస్తుంది అని అనుకుని ఇంకా లోపలికి దాక్కుంటాడు. నందిత శారీ కట్టుకుంటూ అక్కడ వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్‌కి అనుమానంగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఇదేంటి? అమర్ యూజ్ చేసే పర్ఫ్యూమ్ స్మెల్ ఇక్కడ వస్తుంది అని అనుకుంటూ అంతా గమనిస్తూ ఉండగా డోర్ కింద నుంచి అమర్ తెల్లని పాదాలు కనిపిస్తుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు అమర్ పరిస్థితి ఏంటి? తన ప్రియమైన రాక్షసి నుండి ఎలా తప్పించుకుంటాడు? ఈ క్రమంలో అమర్ నందిత మధ్య రాబోయే క్యూట్ సన్నివేశాలేంటి? వ్రతంలోనైనా ఆనంది బుద్ధిగా కూర్చొని వ్రతం చేస్తుందా? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.